నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను కోరినా కనీస భద్రత కల్పించలేదని, వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు మోహన్ బాబు. ఇక మరోవైపు మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా రిపోర్టర్పై దాడి చేయలేదని తెలిపారు. ఓవర్ హీట్ కారణంగా హఠాత్తుగా జరిగిన పరిణామం అని చెప్పుకొచ్చారు. సదరు మీడియా ప్రతినిధి కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని, అతనికి తాను భరోసాగా ఉంటానన్నారు. తాను ఇంట్లో లేని 5 రోజుల్లోనే ఈ గొడవలు జరిగాయని, ఇలా జరగడం బాధగా ఉందన్నారు. గొడవలు పరిష్కరించేందుకు తమ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, మీడియా దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి చూపించవద్దన్నారు. అందరి ఇండ్లలో ఇలాంటి గొడవలు సహజమే అంటూ చెప్పుకొచ్చారు విష్ణు. నాన్న తమపై అతి ప్రేమను పెంచుకున్నారని, అదే ఆయన చేసిన తప్పని చెప్పాడు మంచు విష్ణు.